నీకు విషయం తెలుసా, దేవుడు కొన్నిసార్లు నువ్వు చేసిన దానికి వెంటనే ప్రతిఫలం నీకు రాకపోవచ్చు. అనుకుంటాం, ఏం రాలేదా, మనం ఎంత మేలు చేసాం వాళ్ళకి, మనకేం జరగలేదా, అంతేలే జీవితం ఇంతే, మనం ఎప్పుడు కష్టపడమే, మనం ఎప్పుడు వాళ్ళకి వీళ్ళకి మేలు చేయడమే, కానీ మనకు మాత్రం ఎప్పుడు మేలు జరగదు అనుకుంటాం చాలా సందర్భాల్లో. గమనించండి, మై గాడ్ హ్యాస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. నా దేవునికి ప్రతి కార్యానికి సమయం ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచండి. హీ విల్ నెవర్ బి లేట్. దేవుడు ఎప్పుడు ఆలస్యం కాడు. అలాని కొన్నిసార్లు దేవుడు కూడా ముందు కూడా కార్యం జరిగించాడు. గాడ్ హ్యాస్ అ పర్ఫెక్ట్ టైమింగ్. దేవునికి ఒక అద్భుతమైన సమయం ఏంటో తెలుసా, నేను అనుకుంటాను మొర్దెకై ఆ సమయంలో మేలు పొందుంటే ఒక 100 ఎకరాల భూమో, ఒక 4 కేజీల బంగారమో ఏదో ఇచ్చి తప్పించుకున్నాడు. కానీ దేవుడు అంతకన్నా ఎక్కువ మేలును మొర్దెకైకి ఇవ్వాలనే ఆ సమయంలో మొర్దెకైని దేవుడు ఆప్షన్లో పెట్టుంచాడు. అంటే అతనికి ఏం మేలు జరగకుండా దేవుడు ఆపుంచాడు. కొన్నిసార్లు నువ్వు అనుకుంటున్నావు, వచ్చానండి ఒక 6 నెలలు మేలేం జరగలేదండి, కంగారు పడకమ్మా. ఈ సమయం అంతా కూడా, ఈ మైలేజ్ అంతా కూడా నీకు ఒక రోజున ఒక గొప్ప అద్భుతం జరగడానికి దేవుడు ప్రణాళికలో భాగంగా ఉండబోతా ఉంది. నువ్వు అనుకుంటావు ఒక రోజున, ఆ దేవుడు ఆ రోజు నాకు ఎందుకు మేలు చేయలేదంటే దీనికోసమా అని అనుకునే స్థాయికి దేవుడు నేను తీసుకొస్తాడు. మొర్దెకై కూడా అలాగ అనుకుని ఉంటాడు, రాజుగారికి ఎందుకు మేలు చేశాను, కనీసం ఒక రోజు కూడా భోజనం పెట్టలేదు నాకు ఆయన, కనీసం నాకు మేలు చేయలేదని మొర్దెకై చాలా బాధపడి ఉంటాడు. కానీ ఎప్పుడైతే రాజ గ్రంథాలు తెరవబడినప్పుడు అతనికి ఏం మేలు జరగలేదని తెలుసుకున్నప్పుడు వెంటనే రాజు అన్నాడు, హామాను ఎక్కడ ఉన్నాడు పిలవండి అన్నాడు. వచ్చాడు హామాను, మంత్రి వచ్చాడు. మంత్రి గారు, నేను ఒక వ్యక్తిని సన్మానిద్దాం అనుకుంటున్నాను, ఏం చేయమంటావు? హామాను ఇలా వెనక్కి తిరిగి, ఎవరిని సన్మానిస్తాడైనా, నన్నే కదా అని ఇలా తిరిగాడు. మళ్ళా రాజుగారు చెప్పనా అన్నాడు. చెప్పు, రాసుకోండి ప్రక్కన. వెంటనే హామాను మనసులో ఏవైతే ఉన్నాయో, అతను ఏవైతే కావాలనుకుంటాడో మొత్తం అన్నీ చెప్పేశాడు. ఇక ఒకటే ఆపలేదు. ఒకటన్నా ఆప ఉండొచ్చు కదా, ఏది ఆపలా, మొత్తం చెప్పగానే రాజుగారు అన్నారు, హామాను గారు చెప్పండి రాజా, ఎప్పుడు రమ్మంటారు? ఎప్పుడు రమ్మంటాడా? మొర్దెకై అనేవాడు ఒక యూదుడు ఉన్నాడు కదా, నువ్వు ఏదైతే చెప్పావో యాజ్ టీజ్గా అతనికి చేసాయి. గట్టిగా చెప్పులు కొట్టి వేసాను వైపరిచయం. దేవుని కార్యాలు ఎంత గొప్పవో తెలుసా. హామాను ఏదైతే తనకు చేయాలనుకున్నాడో దాన్నంతటిని దేవుడు మొర్దెకై కోసం సిద్ధపరిచాడు. ప్రజల కోరికలు ఎలా జరగాలనుకుంటాయో దేవుడు కొన్నిసార్లు అలాగే నేను ఆశీర్వించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. మొర్దెకై జీవితంలో మేలు జరిగింది. రాజు హృదయం దేవుని చేతిలో ఉంది కనుక ఏ ఉరికమ్మమైతే హామాను మొర్దెకై కోసం తన జాతి ప్రజల కోసం తవ్వించాడో అదే ఉరికమ్మ మీద హామాను అతని కుటుంబ సభ్యులతో చనిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఎస్తేరు గ్రంథం ఎంత గొప్పదంటే జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఎప్పుడైతే హామాను మొర్దెకైని చంపాలని ప్లాన్ చేశాడో దేవుడు మొర్దెకై పట్ల ఒక అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉండి దేవుడు మొర్దెకైని విడిపించడం మాత్రం కాకుండా ఇశ్రాయేలు జాతిని అంతా విడిపించినప్పుడు హామాను అతని సంబంధికులందరూ కూడా చనిపోయారు. వాస్తవానికి బైబిల్ మనం చదివితే హామాను అమాలేకు సంతతి వాడు. అమాలేకీయులు ఎప్పటి నుంచో ఇశ్రాయేలుకి శత్రువులే. వారిని హతమార్చాలని ప్రయత్నం చేసిన వాడే. ఆ భయంకరమైన అమాలేకు ఆత్మ కలిగి ఉన్న హామాను ఇశ్రాయేలు ప్రజలకు హాని చేయాలనుకున్నాడు. కానీ దేవుడు ఆ హాని ఇశ్రాయేలు ప్రజల మీదకి రానివ్వలా. ఈ రోజున నీకు విరోధంగా రూపించమని ఆయుధం కూడా ఏమదన్నాడు, వర్ధిల్లదని దేవుడు వాగ్దానం చేశాడు. ఒకవేళ నీ ఆఫీస్లో చాలామంది విరోధంగా నీ కోసం పనిచేస్తున్నారేమో, ఒకవేళ నువ్వు చదువుకుంటున్న యూనివర్సిటీలో అందరూ ఒకటైపోయి నిన్ను ఒక్కడిని ఒక చోట పెట్టారేమో, ఒకవేళ నువ్వు పనిచేస్తున్న హాస్పిటల్లో అందరూ నీకు విరోధం అయిపోయి నిన్నొక్కడినే వేరుగా పెట్టి నీ మీద నిందలు అవమానాలు వేస్తున్నారేమో, ఒకవేళ నీ ఇరుగు పొరుగు వారే, నీ ఇంటి ప్రక్క వారే నీ యొక్క పరిస్థితిని దిగదార్చాలని, ఏదో విధంగా నీకు కీడును నష్టాన్ని కలిగి చేయాలని పెద్ద పెద్ద గోతులు వర్తిస్తారేమో. కంగారు పడకు, మొర్దెకై వలె దేవుణ్ణి ఆరాధించు. దేవుని దగ్గరే సాష్టాంగ నమస్కారం, ఆయన దగ్గరే నిస్వార్థమైన ఆరాధన చేయగలిగితే ఒకరోజు రాబోతా ఉంది దేవుడిని తల పైకెత్తబోతున్నాడు. హల్లెలూయా.